మరి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, మరి అలాగే తెలుగుతనం, అలాగే ఒక రసస్ఫూర్తి. మరి నేషనాలిటీ అని ఎందుకంటున్నానంటే ఒక జాతీయ భావం ఉన్నటువంటి వ్యక్తి, దేశం కోసం ఆలోచించే వ్యక్తి, దేశభక్తి గల వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి దానికి కారణం కూడా ఉంది. 1989లో మరి ఆ రోజున నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి చైర్మన్గా ఉండి ఆ రోజున మరి అన్ని పక్షాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి మరి విపి సింగ్ గారిని ప్రధాని చేసినటువంటి విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఆ రోజున మనం ఇక్కడి నుంచి చెప్పుకోవాల్సింది, కమ్యూనిస్టులు బీజేపీలు ఎప్పుడు కలవు, వాళ్ళు ఒక దారి అంటే వీళ్ళు ఒక దారిని ఉంటారు. కానీ ఆ రోజున మరి ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి మరి వాళ్ళిద్దరిని కూడా మరి ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగుతనం, మరి ఆ రోజున మనల్ని మద్రాసీలుగా పిలిచేవారు. తెలుగువారంటే ఎవరు కూడా మనకి తెలియదు, ఇతరులకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. మరి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ తెలుగు వారిని చులకనగా చూసేవారు, పూటకొక ముఖ్యమంత్రిని మార్చేవారు. మరి అలాంటి సందర్భంలో మరి తన అనతనతో తెలుగుదేశం పార్టీని మరి స్థాపించి మరి ఈ తెలుగుతనాన్ని, తెలుగుదేశాన్ని, తెలుగు ప్రజల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు. మరి నేను ఇందాక అన్నట్టు మరి ఒక రసస్ఫూర్తి. మరి ఇప్పుడున్నటువంటి నటులను చూసుకున్నట్టయితే ఒక డైలాగ్ చెప్పాలంటే ఈ రోజున 2-3 రోజులు ప్రాక్టీస్ చేయాలి. మరి ఆ రోజుల్లో మరి తను నటించినటువంటి చిత్రాల్లో ఆ డైలాగులు చెప్పడానికి నాకు రాసివ్వండి, నేను ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ అయ్యి నేను ఈ డైలాగులను చెప్పగలను అని చెప్పి మరి తన పాత్రకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఆ పాత్రకు మరి సరైన న్యాయం చేసినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అందుకనే ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, తెలుగుతనం, ఒక రసస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అలాగే మరి మనందరికీ తెలుసు 1982లో మరి ఎవరైనా కూడా ఒక స్థాయికి వెళ్ళాక, ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాక నేను బాగుపడ్డాను, నాకు ఇది చాలు అనుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు మరి 350 నుంచి 400 చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానం వచ్చింది. నేను బతకగలను, నా పిల్లలు బతకగలరు, మేము ఎప్పటికైనా మరి సరైన స్థితిలో ఉన్నాము అని మరి ఆ పొజిషన్లో ఉండి కూడా ఆ రోజున లేదు, ఈ తెలుగు ప్రజలు నన్ను ఆదరించారు, వీరి కోసం నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ తెలుగు ప్రజల కోసం మరి పాటుపడినటువంటి వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు. అందుకనే వారిని ఉన్నతులు కాదు మహోన్నతులు అని నేను ఈ సందర్భంగా వివరిస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు మరి 1983లో పార్టీ పెట్టిన తర్వాత మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి ఆ రోజున పెత్తందారీతనం, దానికి నాలాంటి చాలా మంది అంటా ఉంటారు మరి తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ అని. అది శుద్ధ అబద్ధం. అది ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి వాడే మాట. మరి నాలాంటి బీసీ వాళ్ళు ఈ రోజున ఈ మైకు పట్టుకొని ఇక్కడ నిల్చున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కాదా అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే ప్రతి ఒక్కరూ అన్ని కులాలకు, అన్ని మతాలకు న్యాయం చేసినటువంటి పార్టీ, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో బతికుండాలి. ఎవరెన్ని జిముక్కులు చేసినా కూడా ఈ తెలుగుదేశం పార్టీని నాలాంటి కార్యకర్తలు, మాలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏమి చేయలేరు అని అందులో ఉన్నటువంటి ఒక నార పోగు కూడా, ఈ పచ్చగొడ్డలో ఉన్నటువంటి నార పోగు కూడా ఊడదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. మరి దయచేసి ఆలోచించండి. మంచి పార్టీలు మరి మనం ఆదరించకపోతే పుట్టగొడుగులు లాంటివి వచ్చే మరి ఆక్రమించుకునే, దోచుకునే పార్టీలు ఎన్నో వెళ్తాయి. మనం తప్పకుండా ఈ పార్టీని కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నేను కోరుతా ఉన్నాను, మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించండి. ఈ తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడండి. మరి ఈ రోజున